భారతదేశం మరియు శ్రీలంకల మధ్య 60 స్మార్ట్ క్లాస్ రూమ్ల కోసం కుదిరిన ఒప్పందం ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్: విద్య. భారతదేశం మరియు అమెరికాల మధ్య ఇటీవల ఏ అంశంపై అవగాహన ఒప్పందం కుదిరింది? ఆన్సర్: సైబర్ సెక్యూరిటీ సహకారం. టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: శితాన్ కోటక్. రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఏ యాప్ను ప్రారంభించారు? భారత్ రణభూమి దర్శన్ యాప్. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్: న్యూఢిల్లీ. ఐఐటి ముంబైతో కలిసి 6G ఆప్టికల్ చిప్ సెట్ అభివృద్ధి చేయడానికి సి.డాట్ ఏ రంగంలో పనిచేస్తుంది? ఆన్సర్: టెలికమ్యూనికేషన్. బ్రిటన్ ఆర్థిక మంత్రి పదవికి ఇటీవల ఎవరు రాజీనామా చేశారు? ఆన్సర్: తులిప్ సిద్దికీ. వన్ ప్లేట్ వన్ బ్యాగ్ ప్రచారం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్: ప్రయాగ్రాజ్. నిధి కారే ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్: కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. 2025 ఫిఫా అండర్-20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్: బ్రెజిల్. ఇటీవల భారతదేశం ఏ దేశం నుండి అంటార్కిటికా తేనెను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది? ఆన్సర్: న్యూజిలాండ్. ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి హ్యూమనాయిడ్ మిషన్ను అభివృద్ధి చేయనుంది? ఆన్సర్: రష్యా. సీ లెవెల్ రైజ్ మానిటరింగ్ సిస్టమ్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్: ఇస్రో. ఇటీవల ఏ దేశం భారతీయ భక్తులకు వీసా మినహాయింపును ప్రకటించింది? ఆన్సర్: ఇండోనేషియా. 2025 క్షిపణి పరీక్షలలో DRDO ఏ రకం కొత్త క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్: ప్రళయ. ఏ భారతీయ రాష్ట్రం ఇటీవల యువ ఉత్సవ్ ప్రారంభించింది? ఆన్సర్: ఉత్తరప్రదేశ్. 2025 ఇండియన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్: సె యాంగ్. ఇటీవల భారతదేశంలో మొదటి AI ఆధారిత కోర్టు ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్: న్యూఢిల్లీ. మొక్కల పెరుగుదలను అంతరిక్షంలో అధ్యయనం చేయడానికి ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టింది? ఆన్సర్: క్రాప్స్. సంచార్ సతి అనే యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్: జ్యోతిరాదిత్య సింధియా. అండమాన్ నికోబార్ దీవుల నుండి GI ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏమిటి? ఆన్సర్: వర్జిన్ కొబ్బరి నూనె. ఇటీవల బెంగళూరులో ఎన్ని అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు? ఆన్సర్: 72 అడుగులు. జీజామాతా సమ్మాన్ సమారోహ్ ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్: భోపాల్. అమెరికా ఇటీవల ఏ యాప్ను నిషేధించింది? ఆన్సర్: టిక్ టాక్. భారతదేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ రిఫైనరీ ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడబడుతున్న పాస్వర్డ్ ఏమిటో తెలుసా? ఆన్సర్: 123456. భారత్ ఇటీవల ప్రపంచంలో ఎన్నో వంతు అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా నిలిచింది? ఆన్సర్: 7వ. అరుణాచల్ ప్రదేశ్లో ఏ కొత్త జంతువు జాతిని కనుగొన్నారు? ఆన్సర్: కొత్త పాంగోలిన్ జాతి. ఉత్తరాఖండ్ రాష్ట్రం కార్బన్ న్యూట్రాలిటీ సాధించేందుకు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్: ఐస్లాండ్. ప్రపంచ ఆర్థిక ఫోరం 2025లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నాయకుడు ఎవరు? ఆన్సర్: అశ్విని వైష్ణవ్.